అందరికీ నమస్కారం. నేను బాలాజీ గారి రాజ్యాన్ని, అంటే నా పేరు రాజ్యం. మా పెళ్ళైన రోజు నుండి ఈ రోజు వరకు జరిగిన వాటిని గుర్తు చేసుకుంటే ఎన్నో కష్టాలు, నష్టాలు, మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు మది నిండా మెదులుతున్నాయి. 1991 మే 16న తను నా మెడలో తాళి కట్టిన తర్వాత చేతిలో చాక్పీస్తో కాన్వెంట్లో స్కూల్ టీచర్గా వెళ్ళాను. అప్పుడు నా జీతం 500, మా వారి జీతం 1500. అయినా హ్యాపీగానే ఉండేవాళ్ళం. 1992లో మా పెద్దబాబు శ్రీహర్ష పుట్టాడు. 1994లో KG to 10th క్లాస్ వరకు కాన్వెంట్ పెట్టాము. 1998లో చిన్నబాబు కృష్ణవంశీ పుట్టాడు. అదే సంవత్సరం మా వారికి గవర్నమెంట్ జాబ్, టీచర్ జాబ్ వచ్చింది. 2017లో శ్రీహర్ష సుష్మాతో వివాహం జరిగింది. 2017లో మా మనవరాలు సృష్టి పుట్టింది. 2026లో మా వారి రిటైర్మెంట్. ఉపాధ్యాయ వృత్తి అంటే మా ఇద్దరికి ఎంతో ఇష్టం. మా వల్ల కొంతమంది భవిష్యత్తు అయినా బాగుండాలని మేము కోరుకునేవాళ్ళం. ఆర్థిక అంశాలకు ఎక్కువ విలువ ఇవ్వలేకపోయేవాళ్ళం. బహుశా అందుకేనేమో కాన్వెంట్ ద్వారా ఆర్థికాభివృద్ధి చెందలేకపోయినా సంతృప్తి మాత్రం పొందగలిగాము. నా దగ్గర కానీ ఆయన దగ్గర కానీ చదువుకున్న వారు ఇతర దేశాల్లోనూ రాష్ట్రాల్లోనూ స్థిరపడ్డారు. అది ఎంతో మాకు సంతృప్తిని ఇస్తుంది. నాకు వచ్చిన కోళ్ళు సుష్మా కూతురు లేని లోటు తీరుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మేమిద్దరం అత్త కోడళ్ళలా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఈరోజు మాస్టర్ని చూస్తుంటే తనకు లభించిన అవార్డులు, రివార్డులు మరియు అందుకుంటున్న గౌరవానికి నా మనసు ఆనందంతో నిండిపోయింది. మా పెద్దబాబు అమెరికాలో డాక్టరేట్ చేసి ఉపగ్రహాలు తయారు చేసే కంపెనీలో సీనియర్ ఇంజనీర్గాను, మా కోడలు నెక్స్ట్ పవర్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గాను, మా చిన్నబాబు ఈకేలో పెప్సికో కంపెనీలో డేటా సైంటిస్ట్గాను పనిచేస్తున్నారు. దేవుడి దయ వల్ల మా పిల్లలు మంచి స్థాయిలో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. 35 ఏళ్ల క్రితం ఆయన నా చేతిలో చేవేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఒక సైకిల్, ఒక డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే. ఈరోజు ఆయన వెంట మీలాంటి పెద్ద కుటుంబం, అనేక మంది శిష్యులు, స్నేహితులు, హితులు ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా, ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మా పెద్దబాబు డాక్టర్ శ్రీహర్ష, కోడలు సుష్మా, చిన్నబాబు కృష్ణవంశీలకు ఈ సందర్భముగా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈరోజు మా పెద్దబాబు డాక్టర్ శ్రీహర్ష, కోడలు సుష్మా, మా ముద్దుల మనవరాలు సృష్టి అమెరికా నుండి వారి మాటల్లో విందాం. హ్యాపీ రిటైర్మెంట్ డాడీ. నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మీరే. నేను చిన్నప్పుడు సరిగ్గా చదవకపోతే మీరు నన్ను పొద్దున్నే లేపి పక్కన కూర్చోబెట్టించుకొని ఎంత కష్టమైన సిలబస్ అయినా కానీ చాలా ఈజీగా నేర్పించేవాళ్ళు. నేను ఎన్ని సాధించినా కానీ అన్నిటికీ మొదటి మెట్టు మాత్రం అదే. మీరు నాకు చాలా లెసన్స్ నేర్పించారు, కానీ అన్నిటికన్నా నా ఫేవరెట్ లెసన్ ఏంటంటే ధైర్యంగా ఉండడం. మీరు ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఒక రకమైన ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం వెనకాల నేను కరెక్టే కదా అనే నిజాయితీ ఉంటుంది. సో ఆ నిజాయితీతో కూడిన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి మిమ్మల్ని చూస్తా పెరిగిన చాలామంది స్టూడెంట్స్కి అదే ఫేవరెట్ లెసన్ అయి ఉండొచ్చు. మన దగ్గర నుంచి జాబ్ టైటిల్స్ తీసుకోవచ్చు, డబ్బులు లాగేసుకోవచ్చు, స్టేటస్ లాగేసుకోవచ్చు, రెస్పెక్ట్ లాగేసుకోవచ్చు. ఎన్ని లాగేసుకున్నా కానీ ఆ నిజాయితీతో కూడిన ధైర్యం ఉంటే మాత్రం అన్నీ వెనక్కి వస్తాయి. ఇంత మంచి లెసన్ని నాకు నేర్పించినందుకు, నాతో పాటు వందలాది స్టూడెంట్స్కి నేర్పించినందుకు అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ డే. మామయ్య గారు, మీరు గురువుగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. మీరు ఎలాంటి గురువు అంటే ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సెలవు తీసుకున్నా కానీ వాళ్ళ పని మీదే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా పాఠాలు చెప్పాలి, ఎంతో తేలిగ్గా చెప్పాలి అంటే ఎప్పుడు ఆలోచిస్తూ మీరు నేర్చుకుని వాళ్ళకి ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూనే ఉంటారు. ఇన్నాళ్ళు అయినా కానీ సర్వీస్లో ఇప్పుడు ఏదో ఈరోజు పాఠం చెప్పేస్తే అయిపోతుందిలే అని ఉపాధ్యాయులు ఉన్న కాలంలో ప్రతిరోజు మీరు నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించే ఇలాంటి టీచర్స్ని నేను ఎక్కడా చూడలేదు. అలాంటి గొప్పవాళ్ళు మాకు మామయ్య గారు అయినందుకు చాలా గర్వపడుతున్నాము. మీరు ఇప్పుడు రిటైర్ అవుతున్నందుకు పిల్లలు ఎంత బాధపడతారో మీరు కూడా పిల్లల్ని మిస్ అవుతున్నందుకు అంతే బాధపడుతుంటారు. కానీ ఇప్పుడు మీ రిటైర్మెంట్ మీరు
ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యంతో సంతోషంగా ఈ రిటైర్మెంట్ మీరు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హ్యాపీ రిటైర్మెంట్. Thank you for all your hard work, Tata, and thank you for teaching me. తన మనసులో భావాలను తెలియజేస్తున్న మా చిన్నబాబు కృష్ణవంశీ. హ్యాపీ రిటైర్మెంట్ డాడీ. మీరు ఈరోజు చేరుకోవడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది డాడీ. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించేవారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం అన్ని కుటుంబం గురించే ఉండేవి. అండ్ నాకు తెలిసినప్పటి నుంచి మీరెప్పుడు మీ స్వార్థం గురించి కానీ మీ ఒక్కరి ఆనందం గురించి కానీ ఎప్పుడు ఆలోచించేవారు కాదు. మీరెప్పుడు కుటుంబంలోనే ఆనందం వెతుక్కునేవారు. అసలు అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడు నాకు సన్నీ ఎలా ఉండాలి, సన్నీ అలా బతకాలి, ఇలా బతకాలి అని చెప్పి ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. కానీ మిమ్మల్ని చూస్తూనే పెరిగాం కట్టాడు. సో ప్రతిరోజు మీరు మిమ్మల్ని చూస్తూ మీరు చేసే పనుల్ని అర్థం చేసుకుంటూ అండ్ మీరు అవతల పట్ల ఇచ్చే రెస్పెక్ట్ కానీ, పెద్దల పట్ల ఇచ్చే మర్యాద కానీ, మీ విలువలు కానీ, మీ డిసిప్లిన్ కానీ ఇవన్నీ చూస్తూనే పెరిగానండి. దట్ వాజ్ ద గ్రేట్ లెసన్ ఫర్ అస్. అండ్ నాకైతే చాలా గర్వంగా ఉంది డాడీ. అండ్ చాలా అదృష్టవంతుని అనుకుంటా మీ కొడుకుగా పుట్టడం. అండ్ మీరు కెరీర్ గురించి చెప్పక్కర్లేదు డాడీ. యూఆర్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ నా ఉద్దేశంలో కానీ. అండ్ ఇదే మాటని నాకు తెలిసి మన కుటుంబంలో అందరూ ఒప్పుకుంటారు, యూఆర్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ అంటే. దానికి సాక్ష్యాలు చాలామంది ఉన్నారు. చాలామంది మీ గురించి చాలా గొప్ప గొప్పగా మాట్లాడారు. ఎన్నోసార్లు మీకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. అండ్ విచ్ ఈస్ చాలా అమేజింగ్. ఎన్నో స్కూళ్ళకి మీరు చాలా హెల్ప్ చేశారు. అండ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ అన్నయ్య నేను మీరు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అండ్ అప్పుడు మీరు పాత స్కూల్కి తీసుకెళ్ళారు మమ్మల్ని. ఆ పాత స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు నేను అన్నయ్య మమ్మీ కూడా ఉన్నారు అనుకుంటా అప్పుడు. సో నేను అన్నయ్య మమ్మీ వస్తున్నప్పుడు మీరు అప్పుడే ఎంటర్ అవుతున్నారు అన్నమాట ఓల్డ్ స్కూల్కి. అప్పటికి మీరు అక్కడ ఓల్డ్ స్కూల్ నుంచి న్యూ స్కూల్కి మారిపోయారు. కొన్ని మంత్స్ అవుతుంది. కానీ మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ పిల్లలందరూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అందరూ లెగుస్తూ వెళ్తుంటే నేను అన్నయ్య అనుకున్నాము ఇది బాహుబలి 2లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది కదా, అలా ఉంది ఇది. విచ్ ఇస్ రియలీ అసలు మాకైతే అదే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు అన్నయ్యకి ఆ సినారియో చూడంగానే. అండ్ అక్కడ మాట్లాడిన టీచర్స్తో కానీ, అక్కడ మాట్లాడిన వంట వాళ్ళతో కానీ అసలు చాలా గొప్పగా మాట్లాడారండి మీ గురించి. ఇది ఏ స్కూల్కి మీరు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారిన ప్రతిసారి ఏ స్కూల్లో కానీ ఆ కొలీగ్స్ కానీ అందరూ మీ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పే విషయమే మీ గురించి. అండ్ ఆ సీన్ మాత్రం మర్చిపోలేదండి. అండ్ నాకు తెలిసి ఇది షుడ్ బి అన్ ఎండ్. ఇది మీరు ఐ థింక్ దిస్ ఇస్ ద గ్రేట్ బిగినింగ్స్. మీకు ఇక్కడి నుంచి నాకు తెలుసు మీకు ఇంకా లోపల చాలా ఫైర్ ఉందని నాకు తెలుసు. అండ్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉండాలని ఎప్పుడు అనుకోరు. యా, ఐ వుడ్ సజెస్ట్ ద వరల్డ్ ఈస్ యువర్ డాడీ, యువర్ స్టడీ. అండ్ కుటుంబం అంతా మీ వెనకమాల ఉంటుంది. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది డాడీ. సో యా, థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ డాడీ. మాస్టర్కి విషెస్ చెప్పడానికి మీ ముందుకు వస్తున్న మా కుటుంబ సభ్యులు. హలో, అందరికీ నమస్కారం. నా పేరు భావనారాయణ. నేను బాలాజీ వాళ్ళ తమ్ముడిని. అన్నయ్య, నీ ఉద్యోగంలో నువ్వు ఎంతో రెస్పాన్సిబుల్గా సిన్సియర్గా పనిచేస్తావని నాకు తెలుసు. నీ వల్ల ఎంతోమంది పిల్లలు అభివృద్ధి చెందారు, విద్యావంతులు అయ్యారు. అది నాకు చాలా సంతోషకరం మరియు గర్వకారణం. చిన్నప్పుడు మేము ఎక్కువ ఎంజాయ్మెంట్ ఏంటంటే సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఇంట్లో సినిమాలకి అంటే పంపించరు కాబట్టి మేమేం చేసేవాళ్ళం, ప్లాన్ చేసి స్కూల్ ఎక్స్కర్షన్ అని చెప్పి ఈరోజు స్కూల్ ఎక్స్కర్షన్ ఉంది, సలపల్లి రాజాగారు కోటకి వెళ్తున్నాం అని చెప్పి మేము సినిమాలకు వెళ్ళేవాళ్ళం. అన్నయ్యలో నాకు నచ్చే విషయం ఏంటంటే నాకు పూర్తిగా సపోర్ట్గా ఉంటారు.
నాకు ఎటువంటి సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ నేను అన్నయ్యకి చెప్తాను. అదేవిధంగా అన్నయ్య నాకు పూర్తిగా సపోర్ట్గా ఉంటారు. అది నాకు చాలా నచ్చే విషయం. అన్నయ్య, నువ్వు రాముడైతే నేను లక్ష్మణుడిని. రాముడు వెనక లక్ష్మణుడు ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా నేను ఫాలో అవుతాను, నీ అడుగుజాడలో నడుస్తాను. ఇది ఎల్లప్పుడూ జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా అన్నయ్యకు పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు. హాయ్, నా పేరు లత. నేను భావనారాయణ గారు వాళ్ళ మిస్సెస్ని. బాలాజీ గారు బావగారు అవుతారు నాకు. బావగారు, మీ పదవీ విరమణ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పడానికి టైం సరిపోదు. మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుండి బాధ్యతగా నడిపిస్తారు. మీరు అందరినీ చక్కగా సంతోషంగా ఉండేలా నవ్వుతా చక్కగా సరదాగా జోకులు వేస్తూ ఉంటారు. అది బాగా నచ్చుద్ది బావగారిలో. మాతోనే ఇంత సరదాగా ఉంటారు కదా మీరు, ఇంకా స్కూల్లో పిల్లలతో ఇంకా చాలా సరదాగా ఉంటారని అనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మీకు అక్కకి ఆయుర ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. హాయ్ అందరికీ, నా పేరు జ్యోతిర్మయి. మోస్ట్ ఫెమిలియర్ అస్ పింకీ. భావనారాయణ అండ్ హేమలత వాళ్ళ పెద్దమ్మాయిని. హాయ్ పెద్దనాన్న, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సీ యూ ఎట్ దిస్ స్టేజ్. యు ఆర్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్. మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి. యాజ్ ఎ యంగర్ జనరేషన్ అసలు ముందుండి అందరికీ ఎలా హెల్ప్ చేయాలని మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎంత కామ్గా కంపోజ్డ్గా ఉంటారు. దట్స్ ద బెస్ట్ థింగ్. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. యూ ఆల్వేస్ ట్రీటెడ్ అస్ యాజ్ యువర్ డాటర్స్. చక్కగా కూర్చోబెట్టి అన్నం తినిపించేవాళ్ళు. ద ఫుడ్, ఆ టేస్ట్ ఎంత బాగుండేదో మీరు తినిపిస్తూ ఉంటే. వీకెండ్ వచ్చింది అంటే చాలు పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఈజ్ అవర్ ఫేవరెట్ థింగ్. నా ఫస్ట్ 3D సినిమా మీదే చూపించారు. అలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అండ్ ఆల్సో ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్ పెద్దనాన్న. చిన్నప్పుడు ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్కి వచ్చేదాన్ని. ఇంకా ఫంక్షన్స్కి వస్తే దెర్ ఈస్ నో ఫంక్షన్ కంప్లీట్ వితౌట్ యూ పెద్దనాన్న. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ కేర్ పెద్దనాన్న. మీరు ఈ బాధ్యతల వల్ల చేయలేని థింగ్స్ అన్నీ ఇప్పుడు రిటైర్మెంట్లో చేయాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ పెద్దనాన్న. ఐ నో దిస్ ఈస్ నాట్ అన్ ఎండ్, దిస్ ఈస్ ఎ బిగినింగ్ ఆఫ్ సంథింగ్ గుడ్. కానీ కొంచెం టైం తీసుకుని మీరు చేయాలనుకున్న థింగ్స్ అన్నీ చేయండి పెద్దనాన్న. నా పేరు లాయా. నేను భావనారాయణ అండ్ హేమలత వాళ్ళ చిన్నమ్మాయిని. పెదనాన్న, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. ఐ నో దిస్ ఇస్ నాట్ అన్ ఎండింగ్. ఇంకో బ్యూటిఫుల్ చాప్టర్కి ఇదొక స్టార్ట్ కూడా. మీరు ఎంత లాయల్, ఎంత లవబుల్ పర్సన్ నాకు తెలుసు. మనం అందరం కలిసినప్పుడు ఒక రూమ్లో మీరు ఉన్నారంటే పక్కా ఆ రూమ్లో నవ్వుతూనే ఉంటాం. బికాస్ మీరు ఎప్పుడు జోక్స్ వేస్తూ సెటైర్లు వేస్తూ ఉంటారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు బీ విత్ యూ పెదనాన్న. మేబీ ఐ నెవర్ సెడ్ దిస్ బట్ ఐ లవ్ బీయింగ్ ప్యాంపర్డ్. నేను మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీరు నా కోసం చికెన్ బిర్యానీ తీసుకురావటం, థమ్స్ అప్ తీసుకురావటం, అండ్ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కూడా తన కోసం తీసుకొచ్చావా, పునుగులు తీసుకొచ్చావా, ఏమైనా పెట్టావా, లైక్ యూ ఆల్వేస్ ప్యాంపర్ మీ విత్ ఎవ్రీథింగ్ ఐ లవ్. ఫ్రిడ్జ్లో కూడా చాక్లెట్స్ ఉన్నప్పుడు బుడ్డి చాక్లెట్స్ తింటావా అని చెప్పి నేను అల్ప సంతోషిని. సో లిటిల్ థింగ్స్ ఇన్ మై లైఫ్ మేక్స్ మీ హ్యాపీ అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ ఆల్వేస్ బీ చెరిష్డ్ విత్ మీ. On this retirement day, I wish you happiness and good health. I only wish you all happiness and good health. We love you, Pedanana. Bye. Hi, Maya. So, happy retirement. ఇన్ని ఇయర్స్ టీచర్గా వర్క్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్కి మంచి లైఫ్ చూపించారు. సో యువర్ స్టూడెంట్స్ మే ఫర్గెట్ లెసన్స్ బట్ they'll never forget the teacher who believed in them. This is the time for you to enjoy a stress-free and happy life with your family. Wishing you a happy and peaceful retired life, Mavya. మాస్టర్ స్నేహితుల అభినందనలు వారి మాటల్లో. ఈ సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ కూడా అత్యున్నతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అలాంటి ఉపాధ్యాయ వృత్తికి ఇవన్నీ తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి, స్నేహశీలి శ్రీ కేవి బాలాజీ గారు. వారికి ముందుగా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే వారితో నాకు దాదాపుగా 20 సంవత్సరాల నుండి కూడా సాన్నిహిత్యం ఉంది. ఆయన స్నేహానికి మరో రూపం. అంతేకాకుండా వారికి నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి మేము ఈరోజు ఎలా పిలుచుకుంటామంటే ముద్దుగా బావగారు అని పిలుచుకుంటాం.
నా దృష్టిలో స్నేహానికి అర్థం బావగారైన బాలాజీ, సహకారానికి అర్థం బావగారైన బాలాజీ, సమయస్ఫూర్తికి అర్థం బావగారైన బాలాజీ. బావగారు, మీరు ఈ రోజు నుండి నా దృష్టిలో కాదు మాజీ. మీరు ఎప్పుడూ కూడా నిరంతరం నా దృష్టిలో బిజీ. ఇది నేను చెప్తున్న ఆస్ట్రాలజీ. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఉద్యోగి యొక్క జీవితంలో మరి ఉద్యోగ విరమణ అనేటువంటిది సహజమైనటువంటి విషయం కాబట్టి విరమణ అనంతరము మీ యొక్క జీవితం అంతా కూడా ఆనందంతో సుఖశాంతులతో గడవాలని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి మీకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ సతీష్ చంద్ర హర్షిత్. బాలాజీ మాస్టర్, మీకు హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలండి. ఓకే, థ్యాంక్ యూ. బాలాజీ మాస్టారు 28 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా మండల పరిషత్తు మరియు జిల్లా పరిషత్తు హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఈయన నాకు ఉయ్యూరు మండలంలో ఉన్నప్పుడు పరిచయం. మండల పరిషత్ కార్యక్రమాల్లో సంబంధిత కార్యక్రమాల్లో బాగా నిర్వహించేవారు. ఈయన తోటి ఉపాధ్యాయులతో చక్కగా మంచిగా చాలా స్నేహశీలిగా ఉండేవారు. ఈయన మంచి ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, ఆయనలో గాయకుడు కూడా ఉన్నాడు. చాలా బాగా పాటలు పాడగలరు. అందరిలాగా పదవీ విరమణ తర్వాత మళ్ళీ కూడా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని అనుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్. బాలాజీ మాస్టారు, పదవీ విరమణ శుభాకాంక్షలు సార్. ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేస్తున్న మా నాయకుడు కోదాటి బాలాజీ గారికి హృదయపూర్వకమైన పదవీ విరమణ శుభాకాంక్షలు. ఇట్లు జాలా మోహన గాంధీ, తెలుగు పండిట్. హాయ్ సార్, దిస్ ఈజ్ నర్సనాయుడు వంగపండు. హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. హాయ్ సార్ బాలాజీ గారు, దిస్ ఈజ్ రాజశేఖర్. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. హాయ్ సార్, దిస్ ఈజ్ బందుషోడే ఉదయ్, సన్ ఆఫ్ బందుషోడే రాజశేఖర్ సార్. I wish you a very very happy retirement day sir. Hi sir, this is Anna Anjaneyulu. Happy retirement day sir. Hello sir, I am Sobhanadri Uppala. Happy retirement day sir. Hi Balaji garu, this is Nagbabu from Yennepeta Unguturu. Wish you happy retirement sir. మీరు ఎప్పట్లాగే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ జీవితాంతం హ్యాపీగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు. థ్యాంక్ యూ సార్. బాలాజీ గారు, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. మీ కొండపల్లి సుబ్బారావు. హాయ్ సార్, దిస్ ఈజ్ అనిల్ కుమార్. హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. హాయ్ సార్, ఐ ఆమ్ శ్రీనివాసరావు మరీదు. హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. మాస్టర్ని అభినందిస్తూ మా పూర్వ విద్యార్థులు వారి మాటల్లో. సార్ గారికి, మేడం గారికి నమస్కారం అండి. మీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, మీరు అందించిన జ్ఞానం, మీరు చూపించిన మార్గం మమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చాయి. విద్యతో పాటు విలువల్ని నేర్పించి మా బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. ఈ పదవీ విరమణ మీ ఉద్యోగానికే కానీ మీ బోధనలకు, మీ విలువలకు ఎప్పటికీ విరామం లేదు. మా సార్ గారికి, మేడం గారికి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు. సార్ గారికి, మేడం గారికి నమస్కారం. 30 సంవత్సరాలుగా మీరు మాకు అందించిన జ్ఞానానికి మరియు మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ టీచర్ ఇన్ మై లైఫ్. విష్ యూ ఎ హ్యాపీ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ. మేము 96-97 10th క్లాస్ బ్యాచ్ సార్. ఈ రోజుకి 30 years సార్. ఏదో పొలిటీషియన్ చెప్పినట్టు అప్పట్లో మేము ఫస్ట్ క్లాస్ ఉన్నట్టు నేను కూడా ఆ రోజు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్. దానికి కారణం మాత్రం మీ టీచింగ్ సార్. ఈ రోజుకి మాకు ఏ కష్టం వచ్చినా, ఏదన్నా సలహా కావాలన్నా ఒక ఫ్రెండ్గా, ఒక టీచర్గా మీరు, మేడం గారు మాకు ఈ రోజుకి తోడుగా ఉంటారు సార్. మీకు రిటైర్మెంట్ అనేది ప్రభుత్వం వారి ఇచ్చిన ఉద్యోగానికే కానీ సార్, మీకు కాదు సార్. మీరు ఎవర్ గ్రీన్ కపుల్ సార్. హ్యాపీ రిటైర్మెంట్ సార్. నమస్తే సార్, మేడం గారు ఎలా ఉన్నారు? నేను మీ బుడ్డది. మీరు మాకు చూపించిన ప్రేమ అభిమానానికి, మేము ఈ 30 సంవత్సరాల్లో మీరు మాకు చూపించిన ప్రేమ అభిమానానికి మేము
చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మేము మీ పెద్దది, మీ తమిళం, మీ బుడ్డది. ఈ 30 yearsలో మీరు మాకు చూపించిన ప్రేమ అభిమానానికి మేము ఎప్పటికీ మీకు కృతజ్ఞులం. మేమిద్దరం ఆరోగ్యంగా, అనురాగంగా, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించడానికి, ఆశీస్సులు అందించడానికి వచ్చిన మీ అందరికీ మా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాను.